పార్టికల్ అంటే ఏంటి? ఆల్ఫా పార్టికల్ అంటే మీకు హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం ఈ ఆటమ్స్ చదివారు కదా. అందులో సెకండ్ వన్ ఆటమ్ మనకి ఏముంది? హీలియం. హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2. ఈ హీలియం న్యూక్లియస్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తున్నాము? 2 ఎలక్ట్రాన్స్. If we remove 2 electrons from helium nucleus, what will happen? If we remove any electron from any nucleus, it gets positive or negative charge. ఏ చార్జ్ వస్తుంది దాని మీదకి? ఎలక్ట్రాన్ లాస్ అయితే నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఎస్, ఎందుకు? ఆటమ్స్ ఆల్వేస్ మెయింటైన్స్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. స్టేట్మెంట్ అర్థమైందా? ఆటమ్స్ ఆల్వేస్ మెయింటైన్స్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అంటే పరమాణువులు అనేవి విద్యుత్ పరంగా ఎలా ఉంటాయి? తటస్థంగా ఉంటాయి. ఎన్ని పాజిటివ్ చార్జెస్ అయితే ఉంటాయో అన్నే నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. అర్థమైందా? ఎన్ని పాజిటివ్ చార్జెస్ అయితే ఉంటాయో అన్నే నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. మరి ఇక్కడ హీలియం అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతుందంటే 2 మైనస్లు వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏం మిగిలిపోతాయి? 2 ప్లస్. కాబట్టి ఎప్పుడైనా సరే ఇఫ్ ఎనీ ఆటమ్ లాస్ ఎలక్ట్రాన్స్ ఇట్ గెట్స్ పాజిటివ్ చార్జ్. దాని మీద ఏ చార్జ్ వస్తుందమ్మా? పాజిటివ్. ఎన్ని యూనిట్ పాజిటివ్ చార్జ్ వస్తుంది? ఎన్ని ఎలక్ట్రాన్లు ఇక్కడ లాస్ అయ్యాయి? 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాయి. కాబట్టి హీలియం మీదకి ఎన్ని యూనిట్ పాజిటివ్ చార్జ్ వస్తుంది? 2 యూనిట్స్ పాజిటివ్ చార్జ్ వస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా పార్టికల్. దీన్నే మనం ఏమంటాము? ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి మీకు అర్థమైంది చెప్పండి? The newly formed particle while we are removing 2 electrons from the helium nucleus. హీలియం పరమాణు కేంద్రకం నుంచి 2 ఎలక్ట్రాన్లు తొలగించినప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ కణం ఏదైతే ఉందో He2+, ఈ He2+ కణాన్ని ఏమంటామమ్మా? ఆల్ఫా కణం. ఏంటది? ఆల్ఫా. ఆల్ఫా కణానికి ఏ చార్జ్ ఉంటది? అయితే పాజిటివ్ చార్జ్. ఏ చార్జ్ ఉంటదమ్మా? పాజిటివ్ చార్జ్. కాబట్టి ఇప్పుడు ఇటువంటి ఆల్ఫా పార్టికల్స్ ని ఆటమ్స్ మీదకి ఈ విధంగా పంపిస్తాం. ఆటమ్స్ మీదకి ఈ విధంగా ఆల్ఫా పార్టికల్స్ ని పంపించినప్పుడు అవుట్ ఆఫ్ 10 or 20,000 ఆల్ఫా పార్టికల్స్ కమ్ బ్లాక్ విత్. ఇలా మనకు రావడానికి ఫిజిక్స్ లో మీకు ఒక టర్మ్ చెప్తామండి, స్కాటరింగ్. ఏ టర్మ్ అమ్మా? స్కాటరింగ్. ఆల్ఫా పార్టికల్స్ ఇలా ఆటమ్ మీదకి ఎప్పుడు వచ్చాయో దే గెట్ బ్యాక్ ఇంటూ ది సేమ్ ప్లేన్ విత్ డిఫరెంట్ యాంగిల్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫెనామినా ఆఫ్ స్కాటరింగ్. దాన్ని ఏమంటాము? స్కాటరింగ్. అవుట్ ఆఫ్ 10,000 ఆల్ఫా పార్టికల్, ఒక ఆల్ఫా పార్టికల్ గాని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఆల్ఫా పార్టికల్ వెళ్తున్నటువంటి డైరెక్షన్, వస్తున్నటువంటి డైరెక్షన్ ఒకేలా ఉంది. ఒకేలా ఉన్నాయంటే ఇక్కడ ఆపోజిట్ ఫోర్సెస్ ఉన్నట్టుగా, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉన్నట్టుగా ఆపోజిట్ ఫోర్సెస్. ఏ ఫోర్స్ ఉన్నట్టుగా? ఆపోజిట్ ఫోర్సెస్. ఇది అంతా ఏంటంటున్నాను? యాటమ్. యాటమ్ ఇదంతా ఏంటన్నా? యాటమ్. సో ఈ యాటమ్ లో ఇప్పుడు వెళ్తున్నటువంటి ఏ పార్టికల్స్ పంపిస్తాను నేను? ఆల్ఫా. ఆల్ఫా పార్టికల్స్ కే చార్జ్ ఉంది? పాజిటివ్ చార్జ్. ఆల్ఫా పార్టికల్స్ కే చార్జ్ ఉంది? అవుట్ ఆఫ్ 10,000 ఆల్ఫా పార్టికల్ 1 పార్టికల్ గెట్ బ్యాక్ ఇంటూ ది విత్ ఎన్ యాంగిల్ ఆఫ్ 180 degrees. సేమ్ అదే యాంగిల్ లో బయటకు వస్తుంది అంటే కంపల్సరీగా ఇక్కడ ఏ చార్జ్ ఉంటే తీరాలి చెప్పండి? పాజిటివ్ చార్జ్. అపోజిట్ అయితే కదా వెనక్కి వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి గోడను కట్టి గుద్దుకుంటే కదా వెనక్కి వస్తాను. అది అట్రాక్ట్ చేసుకుంది అనుకోండి, అటువైపు వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ వెళ్తున్నటువంటి ఆర్టికల్ ఏ చార్జ్ ఉంది? పాజిటివ్. కాబట్టి ఆటమ్ మొత్తం మీద పాజిటివ్ చార్జ్ ఉందా? ఈ ఏరియాలోనే పాజిటివ్ చార్జ్ ఉందా? ఈ ఏరియాలోనే పాజిటివ్. The region which is having positive charge in an atom is called as nucleus. దీన్ని ఏమంటాం మనం? న్యూక్లియస్. అర్థమైందా? న్యూక్లియస్ అంటే యాటమ్ లో, యాటమ్ అంతా పాజిటివ్ చార్జ్ ఉండదు, ఏదో ఒక రీజియన్ లో పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఆ పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి ఆ రీజియన్ ఏమంటామమ్మా? న్యూక్లియస్. కాబట్టి ఇప్పుడు న్యూక్లియస్ కి ఏ చార్జ్ ఉంటుంది? అయితే పాజిటివ్ చార్జ్. న్యూక్లియస్ కి ఏ చార్జ్ ఉంటుంది? పాజిటివ్ చార్జ్. అర్థమైందా? ఈ న్యూక్లియస్ లో ఏమేమి ఉంటాయంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఏమేమి ఉంటాయమ్మా? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. వాటిని మనం న్యూక్లియాన్స్ అంటాం. వాట్ ఆర్ దే కాల్డ్? న్యూక్లియాన్స్. సో న్యూక్లియాన్స్ అని ఎట్లా అంటాము? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ which are present at న్యూక్లియస్. ఇందులో ఉంటాయి న్యూక్లియస్. అర్థమవుతుంది? అడగండి. సో ఇక్కడ న్యూక్లియస్ కే చార్జ్ ఉంది? అయితే ఇప్పుడు పాజిటివ్ చార్జ్. న్యూక్లియస్ కే చార్జ్ ఉంది? పాజిటివ్ చార్జ్. సో ఇప్పుడు why this is called as ప్లానెటరీ మోడల్. దీన్ని మనం ప్లానెటరీ మోడల్ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ ఆటమ్ అనేది ఏ షేప్ లో మనకు ఉంది? ఇక్కడ వేసాను స్పెరికల్ ఇన్ షేప్. ఏ షేప్ లో ఉంది? స్పెరికల్ ఇన్ షేప్. ఇది న్యూక్లియస్ అయితే ఈ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ చుట్టూ నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి? రివాల్వ్ అవుతాయి, తిరుగుతూ ఉంటాయి. పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ చుట్టూ ఎవరు రివాల్వ్ అవుతున్నారు? నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్. ఈ రివాల్వింగ్ అనేది ఎలా ఉంటదంటే లైక్ ప్లానెట్స్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏ విధంగా అయితే తిరుగుతున్నాయో ఈ ధనావేశ పూరిత కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అదే విధంగా తిరుగుతున్నాయి. కాబట్టి దిస్ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ప్లానెటరీ మోడల్. అర్థమైందని నేను చెప్తుంది? ప్లానెటరీ మోడల్.
కాబట్టి అది ప్లానెటరీ మోడల్ కి సంబంధం. అయితే మరి ఇందులో ఉన్నటువంటివి ఎందుకంటే గ్రిప్ ఎక్కువగా చెప్పట్లేదు, ఇది మనకి 10th లో లేదు, జస్ట్ మీకు అవగాహన కోసం. ఇది కూడా ఎందుకు ప్రూవ్ కాలేదు అంటే ఇక్కడ మరి ఎలక్ట్రాన్స్ దేని చుట్టూ తిరుగుతున్నాయి, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయి. దేంతో కంపేర్ చేసేసాడు ఆల్రెడీ, ప్లానెటరీ మోడల్. మరి అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్ మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు నేను గట్టిగా చికెన్ బిర్యానీ తినేసి వచ్చాను, గట్టిగా చెప్పగలిగితే ఎంత చెప్పగలను, 1 గంటన్నర 2 గంటలు చెప్పగలను. అలా కాదు, ఆ మ్యాస్టర్ కదా ఎట్ అయిపోతుంది, మ్యాస్టర్ అయిపోతుంది అంటే మీ స్క్రీన్ మ్యాస్టర్ ఒక 4-5 గంటలు చెప్పండి అనుకోండి, నేను ఇక్కడ పడిపోతుంది, మీరు హ్యాపీ, మీరు హాస్టల్కి మీరు వెళ్ళిపోతారు. ఎంతవరకు చెప్పగలరు, నాలో ఎనర్జీ ఉన్నంత వరకే కదా నేను చెప్పగలను. లైక్ దట్ హియర్ ఆల్సో ఎలక్ట్రాన్స్ ఎంతవరకు కంటిన్యూస్ గా తిరగలేవు కదా, తిరిగి ఏదో ఒక సమయానికి దే లాస్ దేర్ ఎనర్జీ. ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి, ఎనర్జీని లాస్ అయిపోయి ఎందులో పడిపోతుంది, న్యూక్లియస్ లో ఎలక్ట్రాన్ పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ వల్ల అట్రాక్షన్స్ వల్ల అటామ్ యొక్క స్టెబిలిటీ ఏమైపోతుంది, లాస్. కాబట్టి ఇది కూడా అటామిక్ స్ట్రక్చర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు మనం 10th క్లాస్ సిలబస్ అయినటువంటి దేనిలోకి ఎంటర్ అవుతున్నాము, దీని తర్వాత మనం ఎవరిది బోర్ అటామిక్ మోడల్. నెక్స్ట్ బోర్ అటామిక్ మోడల్ రైట్, ఇది మీకు జస్ట్ అర్థం అవడానికి. నెక్స్ట్ బోర్ అటామిక్ మోడల్. బోర్స్ అటామిక్ మోడల్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత నేను చెప్తాను, మీరు జాగ్రత్త బోర్డు. దిస్ ఈస్ న్యూక్లియస్. మనం ఉండేది ఏంటిది, న్యూక్లియస్. ఇక్కడ బోర్స్ పాస్టులేట్స్ లో ఫస్ట్ పాస్టులేట్స్ మనం మాట్లాడుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ an circular path. ఎలా తిరుగుతున్నాయి ఇక్కడ, circular paths. These circular paths are called shells. వాటిని ఏమంటాం మనం, షెల్స్. ఆర్ ఇంకో టర్మ్ ఏంటి, ఏంటది, ఆర్బిట్. ఆర్బిటాల్ అని ఒక టర్మ్ వస్తుంది, ఆర్బిట్ వేరు, ఆర్బిటాల్ వేరు. సో ఇక్కడ అకార్డింగ్ టు బోర్స్ అటామిక్ మోడల్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్ in an circular manner or circular paths. These circular paths are called shells or orbits. These shells or orbits indicated with the letters K, L, M, O. Already మీరు చదివేసి ఎగ్జామ్స్ కూడా రాశారు కదా, చూసుకొని బాగా మీ సెంటర్ లో K, L, M, N, O. అయితే వీటిని మనం ఏమన్నాం, షెల్స్ ఆర్ ఆర్బిట్స్. ఫస్ట్ షెల్ నేమ్ ఏంటి, K. కాబట్టి n ఈక్వల్ టు షెల్ నేమ్స్ n ఈక్వల్ టు 1 అయితే వస్తుంది K, n ఈక్వల్ టు 2 L, n ఈక్వల్ టు 3 M, n ఈక్వల్ టు 4 అయితే N, n ఈక్వల్ టు 5 అయితే O. ఓకేనా రైట్. సెకండ్ పాయింట్ మనం మాట్లాడుతున్నప్పుడు చూడండి, if the electron jumps from one shell to another shell. ఇక్కడ ఇది మొదటి షెల్ K షెల్ లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది, అలాగే ఇది L షెల్ లో రివాల్వ్ అవుతుంది అనుకుందాం. ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పాసిబిలిటీ ఉంది, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది కదా, ఉందా లేదా? If electron revolves around the nucleus in a particular shell, its energy remains constant. అంటే what I meant to say here, ఎలక్ట్రాన్ ఈ పర్టికులర్ షెల్ లో రివాల్వ్ అవుతున్నంత వరకు వాటి యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది అంటాను, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలనుకోండి, అప్పుడు దానికి ఎనర్జీ కావాలి, జంప్ చేయాలంటే. లేకపోతే హైయర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి రావాలనుకోండి, ఎనర్జీని ఏం చేయాలి, ఎమిషన్ చేయాలి, బయటకు వదులుకొని రావాలి. అలా కాకుండా ఒక షెల్ లో పర్టికులర్ షెల్ లో ఉన్నంత వరకు వాటి యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది అంటున్నాను, కాన్స్టెంట్ గా ఉంటుంది. అప్పుడు అటువంటి షెల్స్ ని మనం స్టేషనరీ షెల్స్ అంటాం. ఏమంటాం వాటికి, స్టేషనరీ షెల్స్. What are they called? Stationary cell. When we called a shell is a stationary if its energy remains constant while it revolves around the nucleus in a particular shell. ఒక షెల్ లో తిరుగుతున్నంత వరకు వాటి యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది అంటున్నాను, కాన్స్టెంట్ గా ఉంటుంది. అటువంటి షెల్స్ ఏమంటామమ్మా, స్టేషనరీ షెల్. నెక్స్ట్, while we are moving from the nucleus నుంచి ఇలా వెళ్తున్నప్పుడు as energy and increase అవుతుందని మీకు చెప్తాను, మీరు ఆల్రెడీ చదివారు కదా ఇది. what will happen while we are moving from the nucleus నుంచి ఇలా మనం మూవ్ అవుతున్నప్పుడు what will happen, size and energy of the cell increases. సైజ్ ఏమవుతుంది, ఇలా ఇంక్రీజ్ అవుతుంది కదా. సైజ్ అంటే ఏంటి, అటామిక్ సైజ్ కి డెఫినేషన్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశారు కదా. వాట్ ఈస్ మెంట్ బై అటామిక్ సైజ్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్. న్యూక్లియస్ కును అవుటర్ మోస్ట్ షెల్ కి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ ని ఏమంటామమ్మా, అటామిక్ సైజ్. ఏంటది, అటామిక్ సైజ్. మరి అటామిక్ సైజ్ వాట్ విల్ హ్యాపెన్ వైల్ వి ఆర్ మూవింగ్ ఫ్రమ్ ద న్యూక్లియస్, కేంద్రకం నుంచి మనం దూరంగా వెళ్తున్న కొద్దీ వాటి యొక్క సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ వెల్ as సైజ్ తో పాటుగా ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్.
ఈ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి, సైజ్ అండ్ ఎనర్జీ, సైజ్ అండ్ ఎనర్జీ. సో అయితే మరి సైజ్ అండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాం. సో ఇప్పుడు మొదటి సెల్ యొక్క ఎనర్జీ E1, సెకండ్ సెల్ యొక్క ఎనర్జీ ఏమనుకుందాం E2. ఫస్ట్ సెల్ యొక్క ఎనర్జీ ఏమంటున్నాను E1, సెకండ్ సెల్ ఎనర్జీ E2. ఈజ్ దేర్ ఎనీ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ సెల్స్ ఆర్ నాట్? ఆ రెండు సెల్స్ కి మధ్య శక్తిలో భేదం ఉందా లేదా చెప్పండి నాకు. ఉంది. ఎందుకు? దీనికి తక్కువ ఎనర్జీ ఉంది, దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంది. కాబట్టి ఆ ఎనర్జీ డిఫరెన్స్ మనం ఏమంటాము E2 మైనస్ E1. E2 మైనస్ E1. ఎందుకు? మూవ్ అవుతున్న కొద్ది ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అన్నాం కాబట్టి ఎవరు ఎనర్జీ ఎక్కువగా ఉంటారు మనకి E2 గ్రేటర్ దాన్ E1. E2 గ్రేటర్ దాన్ E1. దట్స్ వై ఎనర్జీ డిఫరెన్స్ ఏమవుతుంది మనకి E2 మైనస్ E1. E2 మైనస్ E1. మరి ఇప్పుడు ఇక్కడ ఈ షెల్ లో రివాల్వ్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్ ఈ షెల్ కి వెళ్ళాలంటే లోవర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి వెళ్ళాలంటే దానికి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. అప్పుడు ఈ ఆటం మీదకి మనం లైట్ ఎనర్జీ పంపిస్తాం. పంపించినటువంటి లైట్ ఎనర్జీ పంపిస్తున్నప్పుడు ఆ లైట్ ఎనర్జీకి లైట్కి మీకు ఆల్రెడీ లైట్ సంబంధించిన లెసన్స్ మీరు చదివే ఉంటారు. లైట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఏముంటుంది? ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మరి ఇది మనం పంపించినటువంటి లైట్ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని లోవర్ ఎనర్జీ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ హైయర్ ఎనర్జీ షెల్ లోనికి జంప్ అవుతుంది. అప్పుడు ఆ రెండు ఏవైతే షెల్స్ ఉన్నాయో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ అనేది దేనికి సమానం చెప్పుకుంటారు? hν కి సమానం. దేనికి సమానమా? hν. దీన్ని ఎవరు చెప్తారు? h అనేది ఏ కాన్స్టెంట్ మనకి? మాక్స్ ప్లాంక్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం. h ఏమంటాం మనం? ప్లాంక్స్ కాన్స్టెంట్. దాని వాల్యూ చెప్పండి. 6.4. ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇది మనకి బిట్లో ఐడెంటిఫై చేయమంటాడు. బిట్లో మీకు ఐడెంటిఫై అందరికీ 6.625 × 10⁻27 ఎర్బీ సెకండ్ అని అందరికీ తెలుసు. కానీ మనం క్లియర్గా అక్కడ చూడండి. 27 ఇచ్చాడా, 37 ఇచ్చాడా, లేకపోతే 28 ఇచ్చాడా క్లియర్గా చూడాలి. అన్ని నెంబర్స్ ఒకేలా ఇస్తాడు. ఒకవేళ నెంబర్స్ ఒకేలా ఇచ్చేటప్పుడు యూనిట్స్ని అబ్జర్వ్ చేయాలి. కాంపిటేటివ్ మామూలు రాసేటప్పుడు మీరు ఏది రాసినా టిక్ పెట్టేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా ఉండదు కదా, క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి. సో ఇక్కడ మరి ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ చెప్పండి ఎవరైనా? 6.625 or 623 whatever it may be. బుక్ లో 623 ఉంటుంది. 6.625 × 10⁻⁻⁻⁰ ఏది ఉంటుందో కూడా ఐడియా లేనట్టు మనం -27 ఎర్త్ సెకండ్. 27 ఎర్త్ సెకండ్. జనరల్ గా యూనిట్స్ మీకు వచ్చేటప్పటికి ఎర్త్ బై సెకండ్, జౌల్ బై సెకండ్, మీటర్ బై సెకండ్, మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇలా వస్తాయి యూనిట్స్. బై వస్తుంది. కానీ ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూస్ వచ్చేటప్పటికి యూనిట్ ఏంటి? 6.625 × 10⁻⁻27 ఎన్ని యూనిట్? ఎర్త్ సెకండ్. ఎంతమంది? ఎర్త్ సెకండ్. లేదా ఇంకోటి SI యూనిట్ లో చెప్పుకున్నట్లయితే ఇది CGS యూనిట్. 6.625 × 10⁻⁻34 ఏంటి? జౌల్ సెకండ్. ఆ యూనిట్స్ కూడా వెరీ క్లియర్ గా మీకు అబ్జర్వేషన్ ఉంది. సో E2 మైనస్ E1 ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? hν. E2 మైనస్ E1 ఏంటమ్మా? hν అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. న్యూ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ మనం మీకు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ 9th క్లాస్ లో చదువుతున్నప్పుడు సెకండ్ లా ఆఫ్ మోషన్ లో లీనియర్ మొమెంటం అనే ఒక టర్మ్ వస్తుంది. మూమెంటం అది లీనియర్. ఇక్కడ మీకు యాంగులర్ మూమెంటం అనే ఒక టర్మ్ వస్తుంది. ఈ టర్మ్ అది యాంగులర్ మూమెంటం. మరి యాంగులర్ మూమెంటం అంటే చూడండి, ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ ఎవరు రివాల్వ్ అవుతున్నారు? ఎలక్ట్రాన్. న్యూక్లియస్ చుట్టూ ఎవరు రివాల్వ్ అవుతున్నారు? ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ కి ఏముంటది? మాస్ ఉంటుంది కదా, ఇందాక మనం చెప్పుకున్నాం. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఏమనుకున్నాము? m. మరి ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నప్పుడు దానికి ఎంతో కొంత స్పీడ్ తో తిరుగుతుంది కాబట్టి దాని వెలాసిటీని ఏమనుకుందాము? v. వెలాసిటీ v. మరి న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ షెల్ కి మధ్య ఉన్నటువంటి మిక్స్ మ్యాథ్స్ లో చెప్తారు కదా, సర్కిల్ లో ఈ డిస్టెన్స్ ఏమంటాము? రేడియస్. కాబట్టి రేడియస్ వచ్చేటప్పటికి ఏమంటాం దానికి? r. రేడియస్ అయితే r. ఇక్కడ మూడు టర్మ్స్ వచ్చాయి: మాస్, వెలాసిటీ, రేడియస్. ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్ ఏంటి? ఆ టర్మ్స్ మాస్, వెలాసిటీ, రేడియస్. ఈ మూడిటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? mvr. ఏంటది? mvr. దిస్ ఈస్ నథింగ్ బట్ యాంగులర్ మూమెంటం. దాన్ని మనం ఏమంటామా? యాంగులర్ మూమెంటం అంటాం. mvr ఏమంటాము? యాంగులర్ మూమెంటం. These angular momentum values are equal to దేనికి ఈక్వల్? nh/2π. ఇంత టర్మ్ nh/2π. h అంటే ఆల్రెడీ మనం చదువుకున్నాం ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. 2 అనేది కాన్స్టెంట్. పై వాల్యూ ఎంత? 3.14 or 22/7. సో ఇంకొక ఎక్స్ట్రా ఒక వాల్యూ ఉంది ఏంటది? n. ఈ n is nothing but principal quantum number.
ఏంటంటాం దాన్ని ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. దీస్ ఆర్ ద బేసిక్ పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాను, electrons revolve around the nucleus in a circular paths. Those circular paths are called shells or orbits. They are indicated with the letters K, L, M, and O. As we move from the nucleus, atomic size and energy of the shell also increases. Third, the next point em cheppamo ikkada, energy difference between any two shells is equal to h in nu. H is nothing but Planck's constant. What is the value? 6.625 or 623 meeku edaina parvali. Into 10 to the power of minus 27 erg second లేదా into 10 to the power of minus 34 joule second. ఇక్కడ మూడు టర్మ్స్ యొక్క మల్టిప్లికేషన్ యాంగులర్ మొమెంటం అన్న ఏంటంటే మూడు టర్మ్స్ మాస్, వెలాసిటీ, రేడియస్. పాయింట్ వైస్ రాయండి 1 by 1. బోర్స్ అటామిక్ మోడల్ రాస్తారా? రైట్. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్ in circular paths. In circular paths. In circular paths. Next one. Point wise rasna. These circular paths are called shells or orbits. These circular paths are called shells or orbits. These circular paths are called shells or orbits. Next one. These circular paths are called shell, S-H-E-L-L, shell or orbit, O-R-B-I-T. Next one. They are indicated with letters. They are indicated with letters. They are indicated with letters K, L, M, N, O. Capital letters రాయాలండి, కామా పెట్టేది. K, L, M, N, O. ఓకేనా? నెక్స్ట్ వన్. As we move from the nucleus, 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 atomic size and energy of the cell, atomic size and energy of the cell, as we move from the nucleus, atomic size and energy of the cell increases. Next point. Energy difference between two shells. Energy difference between any two shells. Energy difference. Energy difference between any two shells. Energy difference between any two shells. E2 minus E1 equal to H nu. E2 minus E1 equal to H nu. Energy difference between any two